now look at chapter 7 and verse 6. ఇప్పుడు మనము 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. Beginning at this verse, we have, as it were, the concluding paragraphs, the conclusion of the Sermon on the Mount. ఇక్కడ మనము మొదలు పెట్టబడిన వాక్యాన్ని చూసినట్లయితే ఇంతకు ముందు మనం చదివిన పారాగ్రాఫ్లన్నిటికీ సారాంశంగా ఇది ఉంది. Do not give that which is holy to dogs, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, and do not throw your pearls before swine, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి, lest they trample them under their feet and turn and tear you to pieces. వేసిన యెడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. Here we read that we have to be wise concerning what we speak to whom. మనము ఏమి మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనే విషయంలో జ్ఞానం కలిగి ఉండాలని ఇక్కడ చెప్పబడింది. The book of Proverbs, we are told in Proverbs 27 that we are not to answer a fool according to his folly. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూస్తాము, ఒక బుద్ధిహీనునికి వాని బుద్ధిహీనతను ఆధారం చేసుకొని మనము జవాబు ఇవ్వకూడదు. When you look at Jesus' own example, he is the example when we try to understand a verse. యేసు ప్రభు యొక్క మాదిరిని మనం చూసినట్లయితే ఏ వచనాన్ని అయినా మనం అర్థం చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు. When we look at a verse like this, ఇలాంటి వచనాన్ని మనం చూసినప్పుడు it's not that we treat anybody like dogs అంటే మనం ఎవరినైనా కుక్కల్లాగా చూడాలని కాదు దీని అర్థం, or treat anybody like swine. లేక ఎవరినైనా పందుల్లాగా చూడాలని కాదు దీని అర్థం. We are all sinners. Every single person. We're all sinners. మనందరం పాపాత్ములమే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పాపాత్ముడే. Some of us are saved by the grace of God with our sins forgiven. Some are still in their sins. But మనలో కొంతమంది మన పాపాలు క్షమించబడి యేసు ప్రభు యొక్క కృపచేత రక్షించబడ్డాము, కానీ కొందరైతే వాళ్ళ పాపంలోనే ఉన్నారు. ఇంకా we are basically all sinners to start with because we've inherited that from Adam. కానీ మామూలుగా అయితే మనందరం కూడా పాపాత్ములుగానే ఉన్నాము. ఆదాము నుండి ఆ స్వభావాన్ని మనం సంతరించుకున్నాం. So there's no question of one thinking that he's better than the other, కాబట్టి ఇతరుల కంటే నేను శ్రేష్ఠుడిని అనుకోవటానికి లేదు, or looking down on another like a dog or a swine. లేక వేరే వాళ్ళని ఒక కుక్కలాగో పందిలాగో తక్కువగా చూడటానికి కూడా లేదు. We need to understand what Jesus was saying here. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ The principle is what we need to understand. Right through the Sermon on the Mount, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన నియమం ఏంటంటే కొండ మీద ప్రసంగం అంతట్లో కూడా, for example, when he said, pull out your eye or cut out your hand, నీ కన్ను పెరికివేయము, నీ చెయ్యి నరికివేయము అని మనం విన్నప్పుడు he wasn't referring to us actually cutting out our hand, amputating it or plucking out our eye. భౌతికంగా మన కన్నుని పెరికివేయాలనో లేకపోతే భౌతికంగా మన చెయ్యిని నరికివేసుకోవాలనో చెప్పట్లేదు. The principle behind it when he spoke about eating his flesh and drinking his blood in John chapter 6. దీని వెనుక ఒక నియమం ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరమును తిని నా రక్తమును త్రాగి అని ఆయన చెప్పినప్పుడు, It's not his physical flesh and physical blood. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పింది భౌతిక సంబంధమైన శరీరం గురించి కాదు, భౌతిక సంబంధమైన రక్తం గురించి కాదు. He was talking about a participation in his death, ఆయన మరణములో పాలు పొందటం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. which some people took literally and got offended and left. కొంతమంది దాన్ని అక్షరానుసారంగా ఉన్నది ఉన్నట్టు తీసుకొని అభ్యంతరపడి వెళ్ళిపోయారు. And he turned around and said to them, the words I speak to you are spirit and life, he said in John 6. ఆ తర్వాత ఆయన వాళ్ళ వైపు చూసి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పారు, నేను మీతో మాట్లాడిన మాటలు ఆత్మను జీవమునై ఉన్నవి. And verse 63, the flesh profits nothing. 63వ వచనంలో శరీరము కేవలం నిష్ప్రయోజనము. There was another instance where when Jesus was going to Syrophoenicia, when he went to Syrophoenicia, to the land of Tyre, తూరు దేశంలో ఇంకొక సంఘటన మనం చూసినట్లయితే సురోఫెనికియా అనే దేశంలో ఒక స్త్రీ దగ్గరికి ప్రభు వెళ్ళాడు. he went there all the way that distance, about 80 kilometers, just to help one Canaanite woman. 80 కిలోమీటర్ల దూరం ఆయన ఎందుకు వెళ్ళాడంటే ఒక్క కనానీయురాలైన స్త్రీకి సహాయం చేయటానికి. It's amazing how Jesus would walk 80 kilometers one way and 80 kilometers back. ఇదెంత అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువారు 80 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ 80 కిలోమీటర్లు తిరిగి వచ్చాడు కేవలం కాలి నడకతో. Over 150 kilometers up and down just to help one person. కేవలం ఒక వ్యక్తికి సహాయం చేయటానికి దాదాపుగా 150 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశాడు. But when he got there, and he was led by the Spirit obviously, కానీ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆత్మచేత నడిపించబడ్డాడు.
As a man, he didn't know what he was going to find, but when the Spirit leads, you obey. కానీ ఒక మానవునిగా అక్కడ ఏముందో ఆయనకి తెలియదు. ఆత్మ చేత నడిపించబడి ఆయన అక్కడికి వెళ్ళాడు. And you discover there's something wonderful at the end of the journey. ఆ తర్వాత ఆ ప్రయాణం ద్వారా ఒక అద్భుతం జరిగింది. But we read there in Matthew 15 and verse 21 onwards, this story. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి ఈ కథను మనం చదువుతాం. And this woman came asking for help for her daughter who was demon possessed. ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి దయ్యం పట్టిన తన కుమార్తె గురించి స్వస్థపరచమని ప్రభువుని అడుగుతోంది. And Jesus turned around and said, "It's not good to take the children's bread and throw it to the dogs." అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పారు. Matthew 15 verse 26. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. And some people have questioned that. Was Jesus calling her a dog? కొంతమంది ఈ విధంగా ప్రశ్నిస్తారు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆమెను కుక్క అని పిలిచారు? Would you walk 150 kilometers? How long does it take to walk 150 kilometers? Couple of days at least. నీవు 150 కిలోమీటర్లు నడిచి వెళ్తావా? ఎంత సమయం పడుతుంది? చాలా రోజులు పడుతుంది ఆ విధంగా నడిచి వెళ్ళటానికి. Would you walk that much distance to help one single person? ఒక్క వ్యక్తికి సహాయం చేయటానికి నువ్వు అంత దూరం నడిచి వెళ్తావా? There you can see the intensity of Christ's love. క్రీస్తు యొక్క ప్రేమలో తీవ్రతను మనం అక్కడ చూడగలం. But the Lord was testing her to see whether she was willing to take any lowly position. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను అక్కడ పరీక్షిస్తూ ఉన్నారు. తనను తాను తగ్గించుకుంటుందా ఆమె లేదా అని చూస్తూ ఉన్నారు. Recognizing that she deserved nothing from God. దేవుని దగ్గర నుండి పొందటానికి ఆమెకు ఎటువంటి అర్హత లేదని ఆమె గమనిస్తుందా లేదా అని చూస్తూ ఉన్నాడు. And when she said, "That's fine, I am a dog, but can I get the crumbs that fall from the table?" అప్పుడు ఆమె ఏమనుకుందంటే, అవును నేను కుక్కనే, కానీ బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలు అయినా కుక్కలు తింటాయి కదా అని అడుగుతోంది. And Jesus said, "Oh woman, your faith is great." అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది. It's only twice that Jesus ever said that to anybody, and to both were to non-Jewish people. One was to a Roman centurion. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా మాటలో 2 సార్లే పలికారు. వాళ్ళిద్దరూ కూడా యూదులు కాదు. ఒకరేమో రోమా శతాధిపతి, And the other was to the Syrophoenician woman. Look how he appreciated her. ఇంకొకరేమో సురోఫెనికియాకు సంబంధించిన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళిద్దరిని అభినందించారు. So when it speaks about dogs and swine in scripture, it's not despising people, but recognizing that we don't deserve anything at all from God. కాబట్టి లేఖనాల్లో కుక్కలు పందులు అని పిలువబడినప్పుడు ఎవరిని మనం ఆ విధంగా చూడాలని కాదు, కానీ మనం ఏమని గుర్తించాలంటే దేవుని దగ్గర నుండి పొందటానికి మనకు ఎటువంటి అర్హత లేదు. Anyone who thinks I deserve that God should do something for me hasn't understood man's position before God. కాబట్టి ఎవరైనా దేవుని దగ్గర నుండి నేను ఇది పొందాలి అని అనుకుంటున్నట్లయితే, నేను అర్హుడిని అని అనుకుంటున్నట్లయితే, దేవుని దగ్గర మానవుని యొక్క స్థానం ఆ వ్యక్తి అర్థం చేసుకోలేదు. But I'll tell you, the only thing you and I deserve is hell. నీవు నేను దేనికి అర్హులం అంటే కేవలం నరకానికి మాత్రమే అర్హులం. If we go to God and say, "Lord, give me what we deserve," it's hell. నీవు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను దేనికైతే అర్హుడినో దాన్ని ఇవ్వమని అడిగినట్లయితే కేవలం నరకం మాత్రమే నీకు లభిస్తుంది. Anything better than that is God's grace. అంతకు మించి నీవేదైనా పొందినట్లయితే అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే. So when we recognize that position, then we get a lot from God. But most people don't recognize that position. ఆ స్థానాన్ని మనం గుర్తించినట్లయితే దేవుని దగ్గర నుండి మనం ఎంతో పొందుతాము. అయితే అనేక మంది ఆ స్థానాన్ని గుర్తించట్లేదు.